హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతిష్ వంటశాల. బంగాళదుంప ఇంకా బియ్యంతో ఎప్పుడైనా మీరు పునుగులు ట్రై చేశారా? ఈ బంగాళదుంపతో చేసిన పునుగులైతే ఆలు ఫ్లేవర్‌తో చాలా టేస్టీగా ఉంటాయండి. మనం ఎప్పుడు నార్మల్‌గా చేసుకునే పునుగుల్లాగానే పిండిని నూనెలో వేయంగానే పొంగుతూ లోపల సాఫ్ట్‌గా పైన క్రంచీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ బంగాళదుంప పునుగులు ఎవరైనా ట్రై చేయని వాళ్ళుంటే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ రాయండి. ముందుగా అయితే ఈ బంగాళదుంప పునుగులు చేయడానికి మనం రోజు తాగే టీ కప్పుతో 1 కప్పు రైస్‌ని అయితే వేసానండి. ఈ రైస్‌ని అయితే ఒక 2-3 టైమ్స్ వాటర్‌తో బాగా వాష్ చేసుకున్న తర్వాత ఈ రైస్ మునిగే వరకు కొన్ని వాటర్‌ని వేసి నైట్ అంతా నానబెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ ఈ బంగాళదుంప పునుగులను మార్నింగ్ టిఫిన్ లాగా చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి నైట్ నానబెట్టుకుంటున్నాను రైస్‌ని. ఒకవేళ ఇవే పునుగులు మనకి ఈవినింగ్ స్నాక్ లాగా కావాలంటే మార్నింగ్ టైంలో ఈ రైస్‌ని నానబెట్టుకొని ఈవినింగ్ బంగాళదుంప పునుగులు అయితే వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ఈ రైస్‌ని ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి మార్నింగ్ అండి. ఇక్కడైతే 3 చిన్న సైజు ఆలూని తీసుకున్నాను. ఒకవేళ పెద్ద సైజు ఆలుగడ్డలు అయితే 2 సరిపోతాయి. మనం రైస్‌ని ఎంత క్వాంటిటీలో తీసుకున్నామో సేమ్ అంతే క్వాంటిటీలో ఆలూని కూడా తీసుకోవాలి. ఒకవేళ ఆలు రైస్ కన్నా తక్కువ తీసుకున్నట్లయితే మనకి పునుగులు అనేటివి అంత మంచిగా రావండి. కాబట్టి రైస్‌ని ఆలూని సేమ్ క్వాంటిటీలో తీసుకొని చేసుకోవాలి. ఇలా 2 ముక్కలుగా చేసుకున్న ఆలూనైతే కుక్కర్‌లో వేసి ఇవి మునిగే వరకు వాటర్ వేసి కుక్కర్ మూత వేయించుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకున్నాను కుక్కర్‌ని. కుక్కర్‌లో వేసుకున్న ఆలు అయితే ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ కుక్కర్‌లో ఉన్న గ్యాస్ అంతా పోయే వరకు నెక్స్ట్ ఇక్కడ మనం ముందుగా నైట్ అంతా నానబెట్టుకొని ఉన్న రైస్ బాగా నానిపోయింది. ఇప్పుడు ఈ రైస్‌ని ఒక మిక్సర్ జార్‌లో వేసుకొని ఈ రైస్‌ని మెత్తని పేస్ట్ లాగా అయ్యే వరకు బ్లెండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండీ! ఇలా దోస పిండి కన్నా కొంచెం గట్టిగా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మెత్తగా బ్లెండ్ చేసుకున్న దాన్ని మొత్తం ఒక మిక్సింగ్ బౌల్‌లోకి వేసుకున్నాక మళ్ళీ ఇదే మిక్సర్ జార్‌లోనికి మనం ముందుగా ఉడికించి పొట్టు తీసి పక్కన పెట్టుకున్న ఆలు ముక్కలను కూడా ఈ మిక్సర్ జార్‌లోకి వేసుకొని దీన్ని కూడా చాలా మెత్తగా ఎక్కడ ఉండలు లేకుండా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకునే టైంలో వాటర్ అయితే అస్సలు కలపొద్దండి. ఆలు ముక్కల్లో ఉన్న మాయిశ్చర్‌తోనే చాలా మెత్తగా బ్లెండ్ అయిపోతుంది ఈ విధంగా. ఇలా మిక్సీ చేసుకున్న ఆలు పేస్ట్‌ని కూడా ఈ మిక్సింగ్ బౌల్‌లోకి వేసేసుకుంటున్నాను. చూస్తున్నారు కదండీ! ఇలా మిక్సీ చేసుకున్న బియ్యం పిండి ఆలు పేస్ట్‌లోనికి ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు తరుగు, అలాగే సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకున్నాక 1 టీ స్పూన్ అంత జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా వంట సోడా, మరీ ఎక్కువగా వేయకండి. ఎక్కువగా వేస్తే నూనె పీల్చేస్తుంది కాబట్టి వేయనట్టు కొద్దిగా వంట సోడా వేసుకోవాలి. అలాగే దీంట్లోకి సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. అంతేనండి. ఇప్పుడు ఇలా వేసుకున్నవన్నీ ఈ పిండిలోనికి బాగా కలిసే విధంగా పిండిని 1 నిమిషం పాటు కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా కలుపుకొని పక్కనుంచుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక కడాయిని పెట్టుకొని ఈ కడాయిలోనికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇందాక కలిపి పెట్టుకున్న పునుగుల పిండిని చిన్న చిన్నగా మనం ఎలా అయితే పునుగులు వేసుకుంటామో సేమ్ అదే విధంగా ఈ పునుగులను కూడా వేసుకోవాలి ఆయిల్‌లో. ఈ పునుగులైతే మనం రొటీన్‌గా చేసుకునే పునుగుల్లాగా కాకుండా పునుగుల పిండిని ఇలా చిన్న చిన్నగా ఆయిల్‌లోకి వేయగానే అలా భలే తేలాయి ఆయిల్ పైకి. ఈ విధంగానైతే ఆయిల్‌లో ఎన్ని పునుగులు పడతాయో అన్ని పునుగులు వేసుకున్నాను. పునుగులను ఆయిల్‌లో వేయగానే వెంటనే కదపకుండా ఫ్లేమ్‌ని మీడియం టు హైలోకి అడ్జస్ట్ చేసుకుంటూ పునుగులని 1-2 నిమిషాల పాటు అలా కాలనిచ్చిన తర్వాత జల్లిగంటతో ఈ పునుగులను మరోవైపుకు టర్న్ చేస్తూ పునుగులన్నింటినీ ఈవెన్‌గా డీప్ ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదండీ! ఇక్కడైతే పునుగులు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చే వరకు బాగా డీప్ ఫ్రై చేసుకున్నాక టిష్యూ పేపర్ వేసుకున్న ప్లేట్‌లోకి ఈ పునుగులన్నింటినీ తీసేసుకుంటున్నాను. ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకున్న పునుగులను ప్లేట్‌లోకి తీసుకున్న తర్వాత వెంటనే మరొక వాయి పునుగులను వేయకుండా ఆయిల్‌ని 1 నిమిషం పాటు వేడి చేసుకున్నాక తిరిగి మరొక వాయి పునుగులను వేసుకోవాలి. ఇలా వేసుకుంటేనే పునుగులు ఇలా ఆయిల్‌లో వేయాలి. ఆయిల్ పైకి తేలుతాయి.
లేదంటే అడుగున పడిపోయి సరిగ్గా కాలవండి. అంతేనండి. ఇలా పిండి మొత్తాన్ని చిన్న చిన్న పునుగుల్లాగా డీప్ ఫ్రై చేసేసుకొని తీసుకోవాలి. ఈ పునుగులు ఇలానే డైరెక్ట్‌గా తిన్నా చాలా టేస్టీగా ఉంటాయి. మీకిష్టమైతే ఈ పునుగుల్లోనికి ఎలాంటి చట్నీ మీ ఇంట్లో అవైలబుల్‌గా ఉంటుందో ఆ చట్నీతోటి ఈ పునుగులను నంజుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ పునుగులు మార్నింగ్ టిఫిన్ లాగానైనా తినొచ్చు. లేదంటే ఈవినింగ్ స్నాక్ లాగానైనా చేసుకోవచ్చు. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు వీటిని. అంతేనండి. చాలా ఈజీగా, సింపుల్‌గా అయిపోయే టిఫిన్ రెసిపీ. ఈ విధంగా ఆలుతో చేసిన పునుగుల వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.